అందరికీ నమస్కారం. కొడాలి నాని అరెస్ట్, తీవ్ర షాక్‌లో జగన్. ఈ విషయాలను తెలుసుకుంది వీడియోస్ మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ వల్ల చాలామందికి రీచ్ అయ్యేలా అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మాజీ మంత్రి కొడాలి నానిని ఏ క్షణమైన గుడివాడ పోలీసు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గడ్డం గ్యాంగ్లోని ఆయన రైట్ హ్యాండ్ కాళీ అనే వ్యక్తిని పోలీసులు అస్సాంలో అరెస్ట్ చేశారు. నాని తరపున అన్ని అరాచకాలు ఆయనే చేశారు. టీడీపీ రాగానే అస్సాం పారిపోయారు. ఇప్పుడు ఆయనను పట్టుకొచ్చారు. తనకేం తెలియదని అన్నీ నాని చెబితేనే చేశారని ఆయన పోలీసులకు వాగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే దీంతో కొడాలి నానిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధికారంలోకి రాగానే తాము కొడాలి నానిని అంకుశం సినిమాలో రామిరెడ్డిని పోలీసులు ఎలా కొట్టుకుంటూ తీసుకెళ్తారో అలా గుడివాడ రోడ్ల మీద కొట్టుకుంటూ తీసుకెళ్తామని టీడీపీ నేతలు చాలాసార్లు ప్రకటించారు. ఎందుకంటే ఆయన అంత ఘోరాలు చేశారు. టీడీపీని, చంద్రబాబు కుటుంబాన్ని తన లుచ్చా భాషతో నిందించేవారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా ఆయనపై ఇంకా చర్యలు తీసుకోలేదు. దీంతో సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో జరిగిన అనేక అక్రమాలు, అవినీతిలో ఆయన పేరు ఉంది. విజిలెన్స్ పలు అంశాలపై నివేదిక రెడీ చేసింది. ఆయనపై ఎన్ని కేసులు పెట్టేందుకు సాక్ష్యాలు రెడీ చేశారో స్పష్టత లేదు. కానీ ఏడాది మాత్రం 10 ఏళ్ల పాటు కొడాలి నాని చూపించిన నోటి దురదకు సరైన ట్రీట్మెంట్ ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే మొదటి రోజే పోలీసులు ఏ క్షణమైనా కొడాలి నానిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.